హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక వ్లాగ్స్ అండ్ వైబ్స్. సో ఈరోజైతే ఒక స్పెషల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. జనరల్గా నేను రెగ్యులర్గా చేసే వ్లాగ్స్ అట్లా కాకుండా మొన్న సండే రోజు సరదాగా అందరం కలిసి బిల్డింగ్లో ఉన్న వాళ్ళం బయటికి వెళ్ళామన్నమాట. ఎంత బాగా అనిపించిందంటే నిజంగా ఒక సంవత్సరంలో ఒకటి సార్లు ఇలాంటి ట్రిప్స్ వేస్తే బాగుండేది అనిపించింది. అంత పాజిటివిటీగా అసలు నిజంగా చెప్పాలంటే ఓహ్! మాటల్లో చెప్పలేనంత ఆనందం నిజంగా. అంత బాగా అనిపిచ్చింది. మేమైతే మార్నింగ్ ఎర్లీ అవర్స్ 6:00 అయితే స్టార్ట్ అయ్యాము. ఒక 5 గుళ్ళు అంటే గుడిలోకి వెళ్ళాము. కార్తీక మాసం కదా! సో, నదీ స్నానం చేయనీకని చెప్పేసి అనుకున్నామనమాట. అది ఎటు అంటే ఇక్కడ సిద్దిపేట సైడ్ తెలంగాణలో ఉన్న వాళ్ళకి తెలుసు. ఆ రూట్‌లో అటు సైడ్ వెళ్ళాము. ఇంకా మధ్యలో వర్గలు ఫస్ట్ రత్నాలయం టెంపుల్‌కెళ్ళాము. అసలక్కడ షూట్ చేయాలంటే నిజంగా ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువగా షూట్ చేయొచ్చండి. కాకపోతే కొన్ని కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి. కానీ ఎంత బావుందో టెంపుల్ అయితే. సిటీలో ఉన్నవాళ్ళు అంటే నియర్ బై ఉన్నవాళ్ళు రత్నాలయం ఇది షామీర్పేటలో ఉంది. కంపల్సరీగా వెళ్లి చూడాల్సిన ప్లేస్ అనమాట. నేను ఇన్ని ఇయర్స్ అయితుంది సిటీకొచ్చి కానీ నాకు తెలీదు. ఇక్కడైతే ఇంకా వర్గల్లో దర్శనం అంతా అయిపోయిన తర్వాత అందరం కలిసి టిఫిన్ చేస్తున్నాము. సో, ఇలా కూర్చొని తింటే వచ్చిన ఆనందము ఏ 5 స్టార్ హోటల్‌లో కాదు కదా! ఇంకా ఎంత పెద్ద దాంట్లో తిన్నా గూడా రాదనమాట. అట్లా అందరం సరదాగా కూర్చొని తినడము ఎంత అంటే అంత హ్యాపీ అనిపిచ్చింది. ఇవన్నీ ఫుడ్ ప్రిపరేషన్స్ అంతా మేమే చేసుకున్నాము. నైట్ అంతా నైట్ ఔట్ చేసి మరీ అంటే చేసుకున్నామనమాట. ఒక్కొక్కరము ఒక్కొక్క మీల్ మార్నింగ్ టిఫిన్‌కొచ్చేసి పూరి, ఇంకా పులిహోర కొంచెము మధ్యాహ్నానికి కావాల్సినవి అన్నీ వండుకొని తీసుకెళ్ళాము. ఒక వెహికల్ తీసుకొనెళ్ళామనమాట. 11 మెంబర్స్ పెద్దవాళ్ళమైతే ఇంకా పిల్లలు ఒక 4 ఫ్యామిలీస్ అలా కలిసి వెళ్ళాము. చూసారు కదా! పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. అసలు వాళ్ళకి కూడా స్ట్రెస్ ఉంటుంది కదా ఫుల్లుగా. ఇప్పుడు చదువులు ఇది అది అని. బట్ అవన్నీ మర్చిపోయి ఆ ఒక్కరోజు మాత్రం ఫుల్లుగా మేము మా కోసం మేము కేటాయించాము. ఇక్కడైతే మా చిన్న పాప అసలు ఆగేదే లేదు అన్నట్టుగా అయితే ఎంజాయ్ చేస్తుంది. మార్నింగ్ అవర్స్ 6కి కాబట్టి ఫుల్ జోష్‌గా ఉన్నారు. పాటలు పెట్టుకొని ఇంక ఇక్కడ డాన్స్ ఏస్తున్నారనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఇంక మేము మొత్తం తినేసి అయిపోయిన తర్వాత దుబ్బాక అని చెప్పేసి మనకి అది కూడా సిద్దిపేట మండలంలోనే అక్కడికొచ్చాము. శ్రీ బాలాజీ దేవాలయం అని ఉంది. ఇది కూడా చాలా బావుందండి బాబు. మాక్సిమం వెంకటేశ్వర స్వామి గుళ్ళు అండ్ శివుడి గుళ్ళైతే ఎక్కువ దర్శనం చేసుకున్నామన్నమాట. అక్కడికే వెళ్ళాము. బట్ ఈ గుడిలో షూటింగ్స్ అండ్ ఫోటోషూట్స్ అలా అయితాయంట. చూడండి ఎంత బావుందో అసలు. గుడి మాత్రం చాలా బావుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉందనమాట. అసలు మనకు అందులో వెళ్ళగానే ఏంటంటే ఒక్కొక్క గుడి ఒక్కొక్కలాగా ఉందనమాట. అంటే ఇప్పుడు ఎక్కడైనా సరే గుళ్ళను బాగా డెవలప్ చేస్తున్నారు కదా! కాకపోతే వాళ్ళు డెవలప్ చేస్తారు అనంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటది. కానీ అల్టిమేట్‌గా మనకొచ్చే ప్రశాంతత అండ్ ఇప్పటి జనరేషన్ పిల్లలు ఎంజాయ్ చేసే తీరు ఇదంతా ఒక ఎత్తనమాట. ఆహ్, అంటే లైక్ ఇప్పుడు పిల్లలు ఎంతసేపు బయటికెళ్దాము, ఎక్కడికైనా వెళ్దాము అని అంటారు కదా! సో, వాళ్ళకెక్కడో దూరపు కొండల నునుపు అని ఎక్కడికో తీసుకెళ్ళి చూపించేదానికంటే, మనకు నియర్ బైలో ఉన్నవి ఏవైనా చూసుకొని వెళ్ళడం మన బడ్జెట్‌లో అది కూడా. సో, నాకు అది అయితే బాగా నచ్చింది. ఇది అయితే మాకు ఆల్మోస్ట్ ఒక 2000 అంతా కూడా ఖర్చయిందో లేదో తెలీదు గానీ, ఒక ఒక అంటే ఒక ఫ్యామిలీకి ఫుడ్ కూడా మేమే ప్రిపేర్ చేసుకున్నాము. సో, టైం కూడా ఎక్కడ వేస్ట్ అవ్వలేదు. మేము వెళ్ళాము. మళ్ళీ నైట్ 9:30కి అలా ఇంటికి రీచ్ అయ్యాం. కానీ ప్రతి దగ్గర గూడా ఏదో ఒక తెలియని కొత్త అనుభూతి. అసలు వెంకటేశ్వర స్వాములను చూడాలండి తిరుపతిలో లాగానే. ఏదో సాక్షాత్తు మన ముందు నించున్నట్టే అనిపిస్తున్నారనమాట. ప్రతి దగ్గర అసలు ఏది ఎక్కడ వదలకూడదని. ఒక్కొక్క దగ్గర గోశాలలున్నాయి. రకరకాల చెట్లు, పార్కులు అసలు నిజంగా చెప్తున్నాను గదా! అంత బాగా అనిపిచ్చింది. ఇట్లాంటి టూర్స్ మాత్రం వేసుకోవాలి. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సైడ్ ఇంకా మేమైతే ఇది ఎప్పటినుంచో అనుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ అనుకున్నామనమాట. కూడవెల్లి అని చెప్పేసి ఒక ఊరుంటది. అక్కడ ఒక నది అంటే ఒక వాగు పోతది. అందులో అక్కడ స్నానం చేసుకుంటే మంచిది అని చెప్పేసి. బట్ నేనైతే అది షూట్ చేయలేకపోయాను. ఎందుకు అంటే టైం లేకుండే మాకసలు యాక్చువల్‌గా. ఇక్కడ ఇప్పుడైతే మేము తిననీకొచ్చాము. ఇది కూడా మనకి సిద్దిపేట తర్వాత వచ్చిందనమాట. అక్కడైతే తిననీకొచ్చేసాము. తిన్న తర్వాత షూట్ చేసాం. తినేటప్పుడు ఫుల్ ఆకలిగా ఉండేది షూట్ చేయలేదులెండి.
సో, అక్కడ స్నానం చేశాము. వాగు మాత్రం ఎంత బావుందంటే, స్వచ్ఛమైన నీరు అంటే నిజంగా నది అంటే ఇట్లనే ఉంటదేమో వితౌట్ ఎనీ మనకు పొల్యూషన్. ఏంటంటే విలేజ్‌లలో దొరికేది ఇదొక్కటే. గ్రామాలలో ఉండేదేంటంటే ఎలాంటి పొల్యూషన్ లేని స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు. ట్రాఫిక్ లేదు అసలు. ఎంత పీస్‌ఫుల్‌గా, ఎంత మైండ్ రిలాక్స్‌గా ఉందంటే చాలా. ఇక్కడొచ్చేసి మల్లన్న స్వామి గుడి అని పైకుంది. అక్కడ ఒక దర్గా ఉందిలెండి. దర్గా తర్వాత మల్లన్న స్వామి టెంపుల్ ఉంది. ఇది కొన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న గుడి అంట. సో, వెళ్ళాము. అక్కడ కూడా దర్శనం చేసుకుందాము అని జెప్పేసి తిన్న తర్వాత వెళ్ళామనమాట. ఇక్కడ ఏంటి అంటే కొండ పైన ఉంది యాక్చువల్‌గా. అసలు అక్కడి నుంచి వ్యూ చూస్తే ఎంత బావుందో. చాలా చాలా నేచర్ అంటే ఇది. అసలు మనకి ప్రకృతి అని మనం ఎప్పుడు అంటాం కదా! అది చూసి ఆస్వాదిస్తేనే తెలుస్తది. నిజంగా చెప్తున్నాను. ఆహ్, సో, ఎవ్వరమైనా సరే ఎంత మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళమైనా సరే వెళ్ళాలి. ఏంటంటే ఒక్కరమే వెళ్తే అంతగా ఉండదు. ఒక మంచి కమ్యూనిటీ మనకు మన ఫ్రెండ్స్‌లో దొరికేంత మన కమ్యూనిటీ గాని, మన బంధువులతో గాని అలా వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసే ప్లేసెస్ ఏమైనా ఉంటే పిల్లల్ని తీసుకొని పెద్ద బడ్జెట్ గూడా కాదండి. చాలా తక్కువలో అందరం కలిసి ఒకరికొకరం ఎంత అసలు నిజంగా చెప్తున్నాను గదా! ఇప్పటి పిల్లలకు ఇలాంటివి నేర్పించడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఒకటే ఫ్యామిలీలో మనం ఒక్క దగ్గరనే ఒక నలుగురం ఉండి నలుగురమే ప్రపంచం అని గాకుండా గూడా పక్క వాళ్ళతో పక్కన ఫ్యామిలీస్‌తో కూడా కమ్యూనికేట్ అవ్వడము, వాళ్ళతో మింగిల్ అవ్వడము అది మెయిన్ ఇంపార్టెంట్. సో, నాకైతే బాగా అనిపిచ్చింది. ఇక్కడ వచ్చేసి ఒక సన్న సొరిక అంటారు గదా! సొరికలో ఉన్నాడంట దేవుడు అని అదే జెప్తున్నాడు. ఒక సొరికలో ఉంటాడు. ఎప్పుడో చాలా రోజుల కింద ఆ సొరికలో అక్కడ ఒక దేవుడిని అది దేవుడొచ్చున్నాడు అని ఒక స్టోరీ జెప్పాడనమాట. ఆ సొరికలో ఉంది. నేనైతే చూసానులెండి. సన్నగా ఉంది. అందులో జూసాము. ఒక నల్లగా కనిపిస్తది చూడండి అని. సో, పిల్లలు గూడా ఎంతో ఇంట్రెస్ట్‌గా ఎంతసేపు సినిమాలు, ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో షార్ట్స్ అని, గేమ్స్ అని ఇట్లాంటి వాటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు గదా! అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చూపిస్తే వాళ్ళకి గూడా అందులో నుంచి కొంచెంలో కొంచెమైనా బయటకొస్తారు. వాళ్ళకి కూడా తెలుస్తుంది అన్న ఒక చిన్న ఫీలింగ్ అనమాట. సో, సడెన్‌గా వేసుకున్నాం ప్లాన్ గానీ, అల్టిమేట్‌గా అయితే సక్సెస్ అయిపోయామండి. చాలా సక్సెస్‌ఫుల్‌గా, ఎంతో హ్యాపీగా. ఎంత జోష్‌తో వెళ్ళామో, అంతే జోష్‌తో బయటకొచ్చాము. అంటే ఇంటికొచ్చాము. సో, చూసారు కదా! ఇదంతా బయట అనమాట. అంతా న్యాచురల్‌గా ఇక్కడేందంటే ఎక్కువ డెవలప్‌మెంట్ లేదు. అంటే డెవలప్‌మెంట్ అంటే ఆర్టిఫిషియల్‌గా ఎక్కువ లేదు. ఇంకా నెక్స్ట్ అయితే సిద్దిపేటలో కోటిలింగాల గుడి అని ఒక గుడి ఉంది. సో, అక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ చూసారా బసవలింగేశ్వర అసలు ఎంత అంటే ఒక్కసారి వెనకాల నుంచి అంటే ఇంక వచ్చి మన మీద పడిపోతాడా అన్నట్టుగా ఉందనమాట అసలు. ఎంత బాగా అనిపిచ్చిందో ఇది చూస్తే మాత్రం. సూపర్ అంటే సూపర్‌గా అనిపిచ్చింది నాకైతే. నేనైతే చాలా తక్కువ గుళ్ళు, గోపురాలకెళ్ళడం గానీ, ఇక్కడ ఈ గుడి స్పెషాలిటీ ఏందంటే కోటి లింగాలు ఆ గుడి చుట్టూ మనకి కనిపిస్తాయన్నమాట. ఎక్కడంటే అక్కడ లింగాలే ప్రతిష్ఠించారు. అలాగే ఆ గుడి పైన గూడా చెక్కారనమాట. ప్రతి దగ్గర లింగము. అలాగే మనం ఏదైతే మనకి లోపల లింగం ఉంటుంది కదా! మనకి స్వయంభూ లింగము. అందులో కూడా కోటి లింగాలంటే కొన్ని లింగాలను అందులో వేసి పైనుండి ఇంకా లింగం పెట్టారంట. చాలా మంది ఉన్నారండి ఇక్కడైతే అసలు. అంటే బాగా నమ్మకమున్న దేవుడు అంటే అసలు నిజంగా చెప్పాలంటే దేవుడికి నమ్మకం లేదు అనేది లేదు. మనం ఎంత పాజిటివ్‌గా మనం లోపలికెళ్తామో అదే దేవుడు. నేనైతే అదే అనుకుంటాను. నాకు ఏదో నేను చాలా సార్లు చెప్తాను. దేవుడి దగ్గరికెళ్ళి నాకు ఇదివ్వు, అదివ్వు అని కోరుకునే దానికంటే పక్కన మనలో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి. అందులో మనం ఉండాలి అని కోరుకోవడమే గొప్ప అనుకుంటాను. చూసారా ఎంత బాగా చెక్కారో అసలు. చాలా అసలు దీన్ని కట్టించిన వాళ్ళకి కాదండి బాబు. దీన్ని కట్టిన వాళ్ళకి చేతులెత్తి నమస్కరించాలి. చాలా చిన్న చిన్న పని. చూసారు గదా! ఎన్ని లింగాలున్నాయో అసలు కౌంట్ చేస్తే నిజంగా కోటి ఒక్క లింగం అంటే కోటొక్క లింగం ఉంటదేమో అని అనిపిచ్చింది. అంత బాగా ఉందసలు. నేనైతే గుడి మొత్తం టైం లేదు బేసిక్‌గా. అంటే మేము ఒక్కటే రోజు అన్నీ ప్లాన్ చేసుకున్నాం గదా! సో, డ్రైవర్ ఉన్నారు. వెహికల్ ఇది చాలా బెస్ట్. మనం ఒక కార్‌లో మన పర్సనల్‌గా వెళ్ళినా గూడా ఇన్ని కవర్ చేయలేం. కానీ వేరే వెహికల్ తీసుకెళ్తే మాత్రం అన్నీ కవర్ జేసుకోవచ్చు. సో, నాకైతే ఎస్పెషల్లీ మా ఫ్యామిలీ నేను ఆఫ్టర్ మ్యారేజ్ ఒక టూర్‌కెళ్ళాను అనంటే మాత్రం ఇలా వెళ్ళింది మాత్రం ఈ ఒక్కరోజు ఇలా వెళ్ళాము. కానీ చాలా అంటే చాలా బాగా నచ్చిందండి అసలు నిజంగా చెప్తున్నాను.
సో, ఈ ఈ వీడియోలో నిజంగా అనేది ఒక 100 సార్లు రావచ్చు. ఇదైతే పక్కననమాట. అక్కడ కూడా మనకిక్కడేందంటే లింగాలను ప్రతిష్ఠించారు. సో, చూద్దాము అనేసైతే వెళ్ళాను. ఇక్కడ కూడా చాలా లింగాలు ప్రతిష్ఠించున్నాయి. నిజంగా దేవుడిని ఏం కోరుకోవాలో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా శివయ్య, ఎక్కడ చూసినా శివుడి గుడి, శివుడు, వెంకటేశ్వర స్వామి వీళ్ళే గదా ఉన్నది. సో, అందరు దేవుళ్ళు ఒకటే గాబట్టి మనం జస్ట్ చూడాలి. ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటది. ఆ ప్రత్యేకతను చూసి అది ఒక మెమోరీగా మనకు మనసులో ఉండిపోవాలి. అందుకే నేను ఈ వ్లాగ్ గూడా మీకు అందుకే పెడుతున్నాననమాట వీడియో రూపంలో. ఎన్ని వ్యూస్ వచ్చినా, ఎన్ని లైక్స్ వచ్చిన తర్వాత గానీ, నాకు ఇది అనేది నాకు లైఫ్‌లో ఎప్పటికైనా నా ఛానెల్‌లో ఉండిపోతదని ఒకే ఒక ఉద్దేశంతోటి. ఇక్కడ అయితే బయట అన్ని చెట్లున్నాయనమాట. బిల్వపత్రము అని జెప్పేసి, ఇట్లా దేవుడికి ఇష్టమైన చెట్లుంటాయి గదా! ఉసిరి చెట్టు, మారేడు చెట్టు, నెక్స్ట్ ఇంకొక పుష్పం ఉంటది. అది చాలా ఇష్టమంటారు దేవుడికి. నాకది పేరు ఇప్పుడు గుర్తు రావట్లేదు కానీ, సో, అది ఆ చెట్టు ఉంది అనమాట. సో, ఈ చెట్లన్నీ కూడా ఒకసారి చూసుకున్న వీడియో అయితే తీశాననమాట. మొత్తానికైతే చూసారు కదా! ఎక్కడ చూసినా లింగాలే, ఎక్కడ చూసినా లింగాలే అసలు. తన్మయత్వంలో మునిగిపోయామంటాం చూడండి అలా. ఇంక అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్‌గా కోమటి చికుంట చెరువు అని చెప్పేసి సిద్దిపేటలో ఫేమస్‌గా చేశారు. సో, అక్కడికైతే వచ్చాము. ఇది క్లైమాక్స్. ఇంక మాకప్పటికి అంటే నడిచి ఇంకా ఓపికలైతే అయిపోయాయిలెండి. బట్ చెరువు కూడా ఎంత బావుందో అసలు చూసారా? స్వచ్ఛమైన చెరువులు అసలు ఇట్లాంటివి మనకు సిటీలో కరువయ్యాయనంటే బికాజ్ ఆఫ్ మనం చేసే పొల్యూషను. అక్కడ కూడా కొంచెంగా స్టార్ట్ అయితుంది. కానీ అంత ఇదిగా లేదనమాట. మనం ఇక్కడ ఏది పడితే అది నీళ్ళలో పడేస్తాం గానీ, ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత మాత్రం ఇలా పిల్లలకు సరదాగా వాళ్ళకొక ఆట, ఒక పాట ఉంది కానీ ఆట లేనిదే మనసుండదు కదా! పార్క్ అంటే వాళ్ళకి తృప్తి ఉండదు కదా! వాళ్ళ కోసం ఒక చిన్న గేమ్ అయితే ఇలా ఆడిచ్చాము. ఆడిచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయ్యామనమాట. ఇంటికొచ్చేసరికైతే చెప్పాను కదా! 9:30 6కి బయలుదేరితే నైట్ 9:30. ముందు రోజంతా నిద్ర లేదు. అయినా పర్వాలేదు గానీ, ఎంత జోష్‌గా వెళ్ళామో అంతే జోష్‌గా ఇంటికొచ్చాము. పిల్లలు గూడా ఫుల్ అంటే ఫుల్ సాటిస్ఫైడ్. ఇంకా నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికేసాము అని ప్లాన్ ఏస్తున్నారనమాట వాళ్ళు. సో, ఇలా అయితే నేను ఈ కార్తీక మాసంలో నేననుకున్న నదీ స్నానము, అలాగే నాకు కార్తీక పౌర్ణమి రోజు ఒత్తులు వెలిగించనీకి కాలేదు. సో, అక్కడైతే నేను ఆ కూడవెల్లి దగ్గరైతే ఒత్తులైతే వెలిగిచ్చామనమాట. అది మా వారితో వెలిగిచ్చాను. సో, ఇద్దరం కలిసి వెళ్ళాం కాబట్టి, అనుకున్నట్టుగా ఈ కార్తీక మాసంలో మాత్రం జరిగింది. దట్టు మా అందరి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్‌తో మేము వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసిన తీరు అసలు ఇది నా జీవితంలో మర్చిపోలేని ఒక మంచి మెమోరబుల్ మూమెంట్‌గా అయితే ఉండిపోతదండి. సో, మీరు కూడా మీకు దగ్గరగా, మీ మనసుకు దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఒక ప్లాన్ వేసుకోండి. పిల్లలతో అలా సరదాగా ఒక్కరోజు వెళ్ళి రండి. అందులో ఉన్న తృప్తే వేరు. సో, ఇది అండి ఈరోజు వీడియో. నచ్చితే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.